ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీకి చెందిన నాయకుడి వద్ద భారీగా మద్యం పట్టుబడింది. ఆ పార్టీ నాయకుడు షాహీన్ పాషాకు చెందిన స్క్రాప్ గోదాంలో భారీగా మద్యం నిల్వ చేశారు అన్న సమాచారంతో సెబ్ అధికారులు దాడులు చేశారు. 21 సంచుల్లో కట్టిపెట్టిన 4200 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెలంగాణ నుంచి మద్యం దిగుమతి చేసి స్క్రాప్ గోడౌన్లో నిల్వ చేశారన్న పక్కా సమాచారంతో ఈ దాడులు చేశారు సెబ్ అధికారులు. మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకులు మోదుగుల వెంకటేశ్వరరావు, షాహీన్ పాషా, జీనుగు అశోక్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని తెలిపారు. స్థానిక తిరువూరు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల తిరువూరు బైపాస్లో గల మన రాజుపేటకి దగ్గరలో ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్ వచ్చి షాహిద్ పాషా అనే వ్యక్తిది. ఆ షాహిద్ పాషా అనే రేకుల షెడ్లో సుమారు ఈ 4200 బాటిల్స్ అంటే 88 కేసులు మద్యం కేసుల్లో 88 కేసులు 4200 మద్యం సీసాలను, తెలంగాణ మద్యం సీసాలను షాహిద్ పాషా నిల్వించడం జరిగింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో తెలంగాణ నుంచి దిగుమతి చేసుకున్నారని చెప్తున్నారు. సో ఎలాంటి క్లూ దొరికింది ఇంత పెద్ద మొత్తంలో ఈ మద్యం బాటిల్స్ని పట్టుకోవడం? అలాగే ముగ్గురేనా అరెస్ట్ కాబడ్డారు? అలాగే ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? అది ఎన్నికల వేళ టీడీపీ నేతలు భారీగా అంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం దిగుమతి తెలంగాణ నుంచి దిగుమతి చేస్తున్నారు. కేవలం మద్యమే కాదు, ఇతర అనేక ప్రలోభాలకు తెరలేపుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేగా తిరువూరులో టీడీపీకి చెందిన ఏదైతే షేక్ షాహీన్ పాషా అనే వ్యక్తి ఈ మద్యం సీసాలను తెలంగాణ నుంచి తీసుకొచ్చారు. భారీ ఎత్తున డంప్ అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒక 2-3 రోజుల్లోనే పూర్తిగా ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే వీళ్ళు ఎన్నికలు కూడా తప్పించినట్టుగా పక్కా సమాచారం. దీంతో సెబ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 4200 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పాషాతో పాటు మోదుగుల వెంకటేశ్వరరావు, అలాగే జీనుగు అశోక్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ నేతలు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మద్యం దిగుమతి చేసుకోవడం అనేది చూస్తే కనుక గడిచిన 4-5 రోజులుగా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ మద్యాన్ని తీసుకొచ్చి మామిడి తోటల్లోనో లేదంటే ఇక్కడ గోడౌన్లోనో దాచిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో సెబ్ అధికారులు కావచ్చు, పోలీసులు కూడా పక్క నిఘా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు. అలాగే ఎన్నికల అధికారులు కూడా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ మధ్య ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చిన మద్యం భారీ మొత్తంలో పట్టుబడుతున్న పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.